ఇవన్నీ కూడా ఉసిరికాయలు అన్నమాట, రాతి ఉసిరికాయలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ కడుగుదామని చెప్పేసి ఇందుట్లో పోసి కడగాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి కొంచెంసేపు వీటిని ఏంటంటే హీట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరు మీద కుక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ రాతి ఉసిరికాయలని చూడండి. మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ ఉసిరికాయ ఆమ్లాక్ అని చెప్పేసి కడుగుదామని చెప్పేసి కాయలని ఇందులో పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా వాటర్లో కడగాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్ నేను ఉసిరికాయలు ఉడకబెడతాకి ఇందులో వాటర్ పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఒక గ్లాస్ వాటర్ పోసారన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 80% ఉడకాలన్నమాట, కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయలు అనేది ఆమ్లాకి. ఇది ఆవిరి మీద కుక్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఈ ఉసిరికాయలన్నిటిని కూడా. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఆవిరి మీద కుక్ అవుతుంది అన్నమాట. నేను దీంట్లో పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి కలరు ఎలా వచ్చినాయో. ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను అన్నమాట. 80% ఇలా ఇవి ఉడకాలన్నమాట, కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, కలర్ కూడా చూడండి ఎలా ఉందో. ఇట్లా అది ఓపెన్ చేస్తున్నాము. ఈ ఉడికిన ఉసిరికాయలు అన్నమాట ఫ్రెండ్స్. వాటిని ఈ విధంగా చిదుపుతున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇవన్నీ కూడా ఈ విధంగా తొనలుగా పొలుచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా ఒలిసి వేసుకుని ఇదంతా కూడా బాగా ఆరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్యాన్ కింద పెట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేడి వేడి వాటిని ముక్కలు వేసుకుని షుగర్ వేసుకుని మళ్ళీ ముక్కలు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయ ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. ఇలా 3 ట్రిప్పులుగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. పెట్టి మూత పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో మళ్ళీ షుగర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్స్ ఇది పైకి కిందకి కలుపుకున్నాక దీంట్లో నిమ్మకాయ రసం అనేది పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నిమ్మకాయ రసం పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పైకి కిందకి కదిపేసి
ఉసిరికాయ ముక్కలు షుగర్లో పెట్టి ఉంచాం కదా, షుగర్ వేసి దాన్ని అది నాని వాటర్ ఇలా అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక రోజుల్లో నానాలి నీటిలో. నానిన తర్వాత షుగర్లో నానిన వాటర్ ఉంటుంది కదా, అది వంచేయాలన్నమాట ఫ్రెండ్స్. వంచేసి ఒక పొడిగుడ్డతో ఒక ఎండ లేకుండా నీడలో ఈ ముక్కలన్నిటినీ కూడా వంచేసేసి ఆరేయాలన్నమాట ఫ్రెండ్స్. ఆరేసేసిన తర్వాత అది ఎండిన తర్వాత దాని మీద షుగర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని చల్లుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇది రోజుకి 2-3 అలా, లేకపోతే మన ఇష్టం 10 టన్నులాగానే తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఊరిపోయినాయి అనమాట. మార్నింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, దాన్ని వాటర్ అంతా కూడా ఊరిపోయింది కదా, షుగర్ వాటర్ అంతా కూడా. దీన్ని ఈ విధంగా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా నీళ్ళంతా కూడా కారిపోయిన తర్వాత ఫ్రెండ్స్, దీన్ని బాగా ఎండ లేకుండా నీడ అంటే మధ్యలో మీడియంలో ఉన్న నీడలో ఆరేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ అయింది కదా, దీన్ని ఈ ఉసిరికాయ ముక్కల్ని ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదంతా కూడా షుగర్ వాటర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసి ముక్కలన్నీ తీసుకొచ్చేసారన్నమాట, ఉసిరికాయ ముక్కలు. వీటిని ఇలా పోసేసి ఇట్లా ఎండేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా ఎండబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. అవి ఉసిరికాయ ముక్కలన్నీ మొత్తం ఎండబెట్టేసి చూడండి. మొత్తం అంతా కూడా ఇలా అంటే వాటర్ అంతా ఇలా దిగిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఇదంతా దిగిపోయిన తర్వాత అప్పుడు ఈ ఉసిరికాయ తండ్రుల్ని ఎండబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఎండబెట్టేసి బాగా ఆరిపోయిన తర్వాత దీని మీద షుగర్ ఏమో మిక్సీ పట్టేసి దాని మీద చల్లుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది షుగరు మిక్సీ పట్టేసారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎండిపోయినాయి అన్నమాట బాగా. చూడండి ఉసిరికాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే కొత్త ఐటము చూడండి. అంటే పాతదే అందరికీ, కానీ ఏంటంటే కొత్త ఐటమ్ అని చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇది రాతి ఉసిరికాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఏంటంటే నేను ఆవుల మీద వీటిని అంతా కూడా కుక్ చేశాను అనమాట, బాయిల్ చేసేసాను అనమాట. ఆవిరి మీద చేసేసి ఏం చేశానంటే ఫ్రెండ్స్, దాన్ని వేడి మీద దాన్ని ఇలా అనగా మొత్తం అంతా కూడా విడిపోయినాయి అనమాట. కాయ విడిపోయితే ఆ ముక్కలన్నిటినీ కూడా ఫ్రెండ్స్ నేను తీసేసి ఎండలో ఎండబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది 1 డే ఫుల్ ఎండబెట్టేసాను అనమాట. బాగా ఎండిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, ముందు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీని మీద ఇలా చల్లుతారు అనమాట. చాలు. ఈ దగ్గర 1 ఇయర్ పైన ఉంటాయి అన్నమాట. రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా తింటే ఇది స్వీట్ మీన్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇవి 1 ఇయర్ పైన ఉంటాయి అన్నమాట. ఎండలో ఎండబెట్టినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి.